వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి తత్వోపదేశం సర్వదైవ శిరోరత్నమంజరీ రంజితాంఘ్రయే జానకీ ప్రాణనాథాయ మమ నాథాయ మంగళం. శ్రీమద్ రామాయణం ఇతిహాస శ్రేష్టం. లౌకిక సంస్కృత వాంగ్మయంలో వెలసిన ఆదికావ్యం. వైదికములైన సామాన్య విశేష రూపములైన ధర్మములకెన్నింటికో అద్దము పట్టిన మహాప్రబంధం. ఈ రామాయణ మహాగ్రంథానికి హృదయస్థానీయం సుందరకాండం. హనుమద్వైభవ సౌందర్యం, హనుమద్వర్ణిత సీతారామ సౌందర్యం, వాల్మీకి రచనా సౌందర్యం, సీతా పాతివ్రత్య ప్రభావ సౌందర్యం, ఇవన్నీ కూడా ఈ సుందరకాండకు సౌందర్యాన్ని ఆపాదించి పెట్టినాయి. ఇందులో మొదటి రెండు సౌందర్యాలు వాచ్య దశలోనే కథా సంవిధానముఖంగా అనువాద పాఠకులైన సామాన్యులకు కూడా తన్మయత్వాన్ని సమకూర్చగా, మిగిలిన రెండు వివరణాపేక్షములు. దిగ్దర్శన రీతిలో అవి సంగ్రహంగా వివరించాలి. వాల్మీకి రచనా సౌందర్యము కవికుల గురువైన కాళిదాసునకు కూడా మాన్యమైనది. ఇతని ఛాయలో నడిచినవాడే. అతడే రఘువంశంలో ఇలా ప్రశంసించారు: వృత్తం రామస్య వాల్మీకేః కృతి తౌ కిన్నరస్వరౌ కిం తత్ ఏన మనోహర్తుం అలం స్యాతాం న శృణ్వతాం. చరిత్రమా రామునిది, రచనయా వాల్మీకిది, పాడువారా కిన్నర కంఠులైనటువంటి కుశలవులు. ఇక ఇందులో శ్రోతల మనస్సులను అలరింపని అంశం ఏమున్నది అని చెప్పి మహాకవి కాళిదాసు వాల్మీకి పేరెత్తినంత మాత్రమున శ్రోతల మనస్సులలో ఉవ్విళ్ళూరుతుందని శ్లాఘించారు. అటువంటి ఆదికవి వాల్మీకి వాచ్యార్థ సౌందర్యమునే కాక తాను ఉపదేశించిన తత్వప్రధాన విషయములను వ్యంగ్య పద్ధతిలో సమకూర్చి ధ్వని సౌందర్యమును కూడా సహృదయులకు అందించారు. కవిలో ఉండవలసిన ఉత్తమ లక్షణం ఇదే కదా. సరి, వాల్మీకి ఈ సుందరకాండలో వ్యంగ్య పద్ధతిలో చేయదలసినటువంటి ప్రధాన తత్వోపదేశం ఎటువంటిది? పై అంతస్తులు ఎన్ని అయినా పునాదుల పైననే ఆధారపడి ఉన్నట్లుగా వ్యంగ్యమైన ఆ ముఖ్యతత్వోపదేశము భూమిక వంటి వ్యంజక వాచ్య కథా సన్నివేశంతో ఎలా అనుబంధితమై ఉన్నది? ఈ అంశములకు కవితార్కిక కేసరి శ్రీ వేదాంత దేశికుల వారు తమ సంకల్ప సూర్యోదయ నాటకంలో చెప్పిన ఈ క్రింది శ్లోకం సమాధానంగా చెప్పవచ్చు. దర్పోదగ్రదశాననేంద్రియ మనోసక్తం చరాధిష్ఠితే దేహేస్మిన్ భవసింధునా పరివృతే దీనాం దశామాస్థితః అద్యత్వే హనుమత్సేనేన గురుణా సంబోధితార్థః సుధీః
లంకారుద్ధ విదేహరాజతనయా న్యాయేన లాలస్యతి. సీత లంకలో బంధింపబడి కడు దీనస్థితిలో ఉన్నది. ఆ లంక అపారమైన సముద్రం చేత పరివేష్టితమై ఉన్నది. 10 తలలు గల రావణుడు దానికి అధిష్ఠాతగా ఉన్నాడు. అతడు దర్పోద్ధతుడు. రాముని పంపగా వచ్చిన హనుమంతుడు సముద్రాన్ని లంఘించి ఆ లంకకు ఏతెంచి సీతకు రాముని స్వరూపమును ప్రభావమును తెలియజేశాడు. విరోధి వర్గాన్ని అడగించి నిన్ను చెర నుండి విడిపించి తప్పక తొందరలో తన సన్నిధికి చేర్చుకొనగలడు అని చెప్పి సీతమ్మ వారిని ఓదార్చినాడు. ఇది ఈ కాండములోని వాచ్యార్థం. ఇదే అధిష్ఠిక. దీని మీద వాల్మీకి ఛాయారూపంలో స్ఫురింపచేయదలచిన తత్వార్థం ఈ క్రింది విధంగా ఉంది. జీవుడు బంధింపబడి తాపత్రయాతురుడై ఉన్నాడు. ఈ శరీర బంధము ఇతనికి అనాది అగాధము అగు సంసారము చేత పరివేష్టితమై ఉన్నది. మనస్సు సంకల్ప వికల్పముల చేత ప్రవృత్తి నివృత్తిని ఆపాదించి ఈ శరీరానికి అధిష్ఠాత అయినది. దానికి దశేంద్రియములను కూడా అంగములై తోడై ఉన్నవి. వాటి ఔద్ధత్యము చెప్పనలవి కాదు. ఈ విధంగా పట్టపగ్గములు లేని దుష్టాశ్వముల వంటి దశేంద్రియముల సహకారముతో మనస్సు వివిధ ప్రేరణలు కలిగింపగా తద్వశమైన శరీరము వివిధ పుణ్యప్రవృత్తి భరితమై స్వాంతర్వర్తియగు జీవునికి తాపత్రయానుభవ సంక్షోభమును ఆపాదించినది. ఇందులో నుండి విముక్తి పొందటం కోసం తెలియక కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ జీవుణ్ణి ఉద్ధరించటానికి భగవత్ప్రేరితుడైనటువంటి ఆచార్యుడు అవతరించాడు. అతడు కూడా ఈ జీవుని వంటి వాడే అయినను తాను సంసారము నుండి దాటినవాడు. అటువంటి సదాచార్యుడు భగవత్ స్వరూపమును సమగ్రముగా ఉపదేశించి నీవు ఆ భగవంతుని దివ్యకృపకు పాత్రుడవై తప్పక ఉజ్జీవింతువుగాక అని ఆశీర్వదిస్తారు. ఈ ఆచార్యోపదేశమునందు విశ్వాసం ఉంచి దేహత్యాగ సమయమునకు ప్రతీక్షించుచున్నటువంటి జీవుడు భగవత్కృపచేత దేహబంధము నుండి విడిపింపబడి సంసార సముద్రము నుండి దాటింపబడి తన సన్నిధికి చేరుకొనబడతాడు. ఈ విధంగా ఆచార్యోపదేశపూర్వకంగా భగవదనుగ్రహపాత్రులై ఉద్ధరింపబడుటకు అందరూ కూడా ప్రయత్నించాలి. ఇది వాల్మీకి మహర్షి చేత సుందరకాండంలో వ్యంజితమైన తత్వార్థం. ఇందులో సీతకు జీవునికి, లంకకు దేహమునకు, సముద్రమునకు సంసారమునకు, చపలుడైనటువంటి దశాననుకి, 10 ఇంద్రియములతో కూడిన చెంచలమగు మనస్సునకు, హనుమంతునికి, సదాచార్యునికి సామ్యమును భావింపగా వ్యంగ్యము ఆవిష్కృతమై సహృదయాస్వాద్యమైనది. అవగాహించిన కొలది ఈ వ్యంగ్య పరంపర అంతర్నీతమై భాసిస్తుంది. ఇదే వాల్మీకి రచన సౌందర్యము. ఇక సీతాపాతివృత్య ప్రభావ సౌందర్యము. రావణుని దుష్ప్రసంగములకు సమాధానం ఇస్తూ సీతామాత తన అనన్యార్హ పత్నీత్వాన్ని ప్రకటించిన విధం అతి విలక్షణం.
అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా. సూర్యుని ప్రభను విడదీయుటకు సాధ్యము కానివని చెప్పి ఆమె తన అనన్యార్హతను సూర్యప్రభా నిదర్శనంతో చెప్పింది. అదే విషయాన్ని వివరిస్తూ ఆమె తెలిపిన మరి ఒక నిదర్శనము సుదృఢాధ్యవసాయాన్ని స్ఫుటీకరిస్తోంది. ఆ శ్లోకం ఇది: అహం ఔపైకీ భార్యా తస్యైవ వసుధాపతే వ్రతస్నాతస్య ధీరస్య విద్యేన విదితాత్మనః. బ్రహ్మచర్యాది నియమములతో గురుకులమున వేద విద్యను ఆర్జించి అధ్యయనము పూర్తి అయిన తరువాత గురువాజ్ఞ చేత అంతవరకు పాటించిన నియమములను వదలి గృహస్థాశ్రమ స్వీకరణమునకై గృహాభిముఖుడైన వాడు వ్రతస్నాతుడు అనబడతాడు. మనస్సును చలింపచేయు విషయములు పరిసరములోనే ఉన్నను నిశ్చల మనస్కుడగువాడు ధీరుడని నిర్వచనము. జీవపరమాత్మల స్వరూపమెరింగిన వాడు విదితాత్ముడు. ఈ మూడు లక్షణములు కలవాడే గురువు ఉపదేశించు బ్రహ్మ విద్యకు అర్హుడు. అట్టివానికే బ్రహ్మ విద్య ఫలప్రదమవుతుంది. వ్రతస్నాతుడైనను తరువాత ఇంద్రియ నిరోధము లేనివాడు అయినప్పుడు, ధీరుడైనా కూడా ఆత్మతత్వము ఎరుగనప్పుడు బ్రహ్మ విద్య అటువంటి వానిలో ఫలింపదు. లోకంలో సర్వాధిక వ్యక్తిగా మనుస్మృతిలో వ్రతస్నాతుడు కీర్తింపబడినాడు. చక్రిణో దశమస్తస్య రోగిణో భారిణ స్త్రియ స్నాతకస్య చ రాజ్ఞశ్చ పంథా దేయో పరస్య చ తేషాం తు సమవేతానాం మాన్యౌ స్నాతక పార్థివౌ రాజస్నాతకయోర్మధ్యే స్నాతకో నృపమానభాక్ అని మనుస్మృతిలో చెప్పబడింది. అంటే వాహనముపై వచ్చువాడు, 10వ పడి వయస్సులో ఉన్నవాడు, రోగగ్రస్తుడు, బరువు మోయువాడు, స్త్రీ, స్నాతకుడు, రాజు, కొత్త పెళ్లి కొడుకు, వీరు ఎవరైనా సరే వీధిలో వచ్చేటప్పుడు ప్రజలు పక్కకు తప్పుకొని వీళ్ళకి మార్గం ఇవ్వాలి. ఒకేసారి వీరిలో ఏ కొందరైనా వస్తున్నప్పుడు వీరు కూడా తప్పుకొని రాజునకు, స్నాతకునికి మార్గం ఇవ్వాలి. ఒకవేళ రాజు, స్నాతకుడు ఒకేసారి వచ్చుట తటస్థించినచో రాజు కూడా పక్కకు తప్పుకొని స్నాతకునికి మార్గం ఇవ్వాలి అన్న ఈ మనుస్మృతిని బట్టి వ్రతస్నాతునికి ఎటువంటి ఉన్నత స్థానము ఆనాటి సమాజంలో కల్పింపబడిందో మనకి తెలుస్తుంది. ధీరుడు, ఆత్మతత్వవేది అయినటువంటి వ్రతస్నాతునికే బ్రహ్మ విద్య సర్వదా యోగ్యమైనట్లు నేను శ్రీరామచంద్రునికే యోగ్యమగు పత్నిని అని సీతావాక్యమునకు భావము. వ్రతస్నాతుడు శ్రీరామునకు ఉపమానము. పవిత్రముగు బ్రహ్మ విద్య సీతకు ఉపమానము. ఈ దృష్టాంతము ఆమె పాతివ్రత్య మహిమకు, అనన్యార్హతకు విస్పష్ట మణిదర్పణము కదా. ఈ విధంగా సుందరకాండ యొక్క సౌందర్యమును వివరించుటకు ఎన్నో ఘట్టములు ఉదాహరణీయములవుతాయి. సప్తసర్గ పారాయణాది క్రమంలో అనుసంధించు వారికి వివిధ అనిష్ట నివారణమును, అభీష్ట పూర్తిని కలిగించినటువంటిది ఈ సుందరకాండ. ఈ విషయంలో దీని వైభవము అప్రమేయము. అర్థావగాహనతో పాటు పారాయణకు ఉపయోగపడినట్లుగా యథాతథంగా, నిర్దుష్టంగా ఈ సుందరకాండను అన్యూనాతిరిక్తంగా సర్వజనామోదపాత్రమైన విషయంగా సుందరకాండను అందరూ పఠించి తరించాలని చెప్పి
పూర్వాచారుల చేత ప్రశంసింపబడినది, ఉపదేశింపబడినది. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.